ఇక రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు గమ్ గణపతి అని ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో కొత్త పరిచయాలు ఉంటాయి. ఆ కొత్త పరిచయాల ద్వారా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు దిగకండి. ఇంకా కుటుంబ సభ్యులతో వచ్చేటప్పటికీ చిన్న చిన్న సమస్యలు కూర్చొని మాట్లాడుకోండి. అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ, అక్కచెల్లెలు కానీ కుటుంబంతో కూర్చొని మాట్లాడండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ ద్వారా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లమ్స్, మీరే నా మాటే వినాలి, నేనే గొప్ప, అవన్నీ నడవదు. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి, అన్నీ చక్కబడతాయి. ఇంకా విద్యార్థులకి నేనేదో బాగా చదివిస్తున్నాను, నాకు వచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి, బాగా చదవండి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. రీసెర్చ్, క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళకి మంచి సక్సెస్ అని చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం, స్లీప్ డిస్టర్బెన్స్, దానికి కారణం ఏంటి? మీ ఫోన్ తీసుకుపోయి బయటపడేయండి. బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకురాకండి, ప్రశాంతంగా నిద్రపోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ పెరుగుతుంది. చిన్న చిన్న వ్యాధులు ఏమైనా వస్తూ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లం లేదా నర్వస్ వీక్నెస్ లేదా రొమాటిక్ పెయిన్స్, మోకాళ్ళకి సంబంధించి, వెన్నెముకకు సంబంధించి ఇవన్నీ కూడా వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా పడి ఒక మాస్టర్ చెకప్, జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది. మైండ్ కంట్రోల్గా ఉంటే హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుంది.